అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసాను. మేడం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసినాం మేడం. ఎందుకంటే మన కళ్యాణ్ రామ్ కెరియర్లో ఒక బింబిసార్ ఒకటి, ఒక పటాస్ ఒకటి, అతను ఒకడు ఇలా బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇప్పుడున్న కెరియర్లో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ హిట్ కొట్టిన సొంత బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ గారు సినిమా తీసిండు. మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. అంటే సినిమా ఒక తల్లి సెంటిమెంట్ ఉంటుంది. ఒక తల్లి కోసం ఎంత తిప్పలు పడతాడు, ఒక తల్లి మిస్ అయితే మనం ఎట్లా ఒక తల్లి ప్రేమ ఎలా పొందాలో చూపించిండు మన కళ్యాణ్ రామ్ గారు. చాలా బాగుంది. అంటే మన చాలా రోజుల తర్వాత ఒక పటాస్లో మనం ఎంత ఎంజాయ్ చేసినాము అంతా ఎంజాయ్ చేసాం సినిమాలో. కానీ సీరియస్లో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. ఆయన ఆల్రెడీ విన్నానమాట ప్రెస్ మీట్లో కళ్యాణ్ రామ్ గారు ఏమన్నారంటే, నేను సక్సెస్ఫుల్ మీట్లో మాట్లాడతాను, ఇలా కంపల్సరీ ఆయన సక్సెస్ఫుల్ మీట్లో 100% మాట్లాడతాడు. ఎందుకంటే సినిమా విజయం సాధించింది, ఆయన మంచితనమే ఇలా సినిమా సక్సెస్ఫుల్గా తీసుకుపోయింది. కానీ నెక్స్ట్ టైం తీసినా కూడా ఒక యాక్షన్ మూవీ ఇంకా ఒక రాజమౌళి చేతిలో పడితే ఇంకా బాగుంటాయి. కంబ్యాక్ అని చెప్పొచ్చు. కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇంకోటి మేము చెప్పాలంటే విజయశాంతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా ఆమె ఛానల్ తర్వాత మేము చిన్నప్పుడు కర్తవ్యం ఈ సినిమాలు చూసినాం. అంటే మన మెగాస్టార్ గారికి ఎలా పేరు ఉందో మనకి ఇప్పుడు హీరోలలో విజయశాంతికి లేడీస్లో కూడా అలాంటి పేరు వచ్చిందంటే విజయశాంతి గారికి వచ్చింది. ఇంకా ఇంతవరకు ఎవరికి రాలే అట్లా. చిరంజీవికి ఎంత పేరుందో ఇండస్ట్రీలో మెగాస్టార్ మన తెలుగులో కూడా విజయశాంతికి అంత సంపాదించుకుంది ఫైటింగ్లో ఒక శ్రీహరి లేక. కానీ అంత బాగుంది. విజయశాంతి కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది మేడం. ఇలా 5కి 4 ఇస్తాం మేడం. అన్నా నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను. అబ్బా అబ్బా సినిమా ఉందన్నా. నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలా. ఇందులో సినిమా హీరో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం చెయ్యి నరుక్కుంటాడన్న. ఈ సినిమా చూసి నేను మారిపోయినా. ఇలాంటి సినిమాలు రావాలన్నా. సమాజంలో మనుషులు మారాలంటే ఇలాంటి తీయాల. ఈ సినిమా చూసినప్పటి నుంచి నేను కూడా మా అమ్మ కోసం తలకాయ నరుక్కుంటా. మా అమ్మ కోసం నేను కూడా ఏమైనా చేస్తా. విజయశాంతిని చూస్తానని సేపు ఆమె యాక్టర్గా కాదు మా అమ్మలాగే ఉందన్న. అచ్చం అన్న విజయశాంతి అమ్మ రాజకీయాలు మానేసి మీరు సినిమాలే తీయండి. మీరు సినిమాల్లో చేసే ఫైట్లు, ఆ డైలాగులు, ఆ యాక్షను, అబ్బా 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 నాకైతే కర్తవ్యం. వైజయంతి ఐపీఎస్ ఇంకా ఆమె ఎన్నెన్నో చేసిన పోలీస్ క్యారెక్టర్ మొత్తం ఒక్కసారి స్క్రీన్ మీద చూసేసి అంతే చాలు. ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయింది. ఆమెను ఒక్కసారి నా పోలీస్ క్యారెక్టర్లో చూడాలా అనుకుంటా ఉన్నా. కానీ ఏం ప్రయోజనం? ఈ రోజు నా కోరిక తీరింది. ఈ రోజు నేను మళ్ళీ పుట్టా. ఈ రోజు నేను మళ్ళీ బతికానంటే కారణం ఆమె. విజయశాంతి గారిని ఒక్కసారి నేను చూద్దాం చూసే చాలు, నా జన్మ ధన్యమైపోయింది. కళ్యాణ్ రామ్ గారు ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. బాబా కళ్యాణ్ రామ్ అన్నదే అసలు ఆ అన్న ఏ సినిమా తీసినా కూడా కేకాయి సూపర్ హిట్ అంతే. కానీ ఈ సినిమాలో మాత్రం అన్న వాళ్ళ అమ్మకి అంటే అమ్మ మాట నిలబెట్టుకోవడానికి ఎలాగైనా సరే ఎన్నెన్నో పోరాటాలు చేస్తాడు. సమాజం అంతా అన్ననే ఏదో రకంగా అన్న సమాజం మొత్తం అన్ననే మంచి మనిషిగా గుర్తించిన వాళ్ళమ్మ దాంట్లో మంచి మనిషిగా గుర్తించలేకపోయింది. కానీ లాస్ట్లో తన మనసు తెలుసుకొని తల్లి బిడ్డకి సంబంధించిన అటువంటి కంటెంట్ అన్నమాట ఇది. అంటే ఈ కంటెంటు క్లారిటీగా జనాలకు అర్థమయ్యేటట్టుగా చేసిందని. కాబట్టి కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ కానీ విజయశాంతి గారి యాక్టింగ్ కానీ ఎక్కడ అసలు ఈ సినిమాలో తగ్గేది లేదనమాట. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు పక్కా అంతే. 5కి 5, 10కి 10, 100కి 100, 1,00,000కి 1,00,000. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసాను. మేడం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసినాం మేడం. ఎందుకంటే మన కళ్యాణ్ రామ్ కెరియర్లో ఒక బింబిసార్ ఒకటి, ఒక పటాస్ ఒకటి, అతను ఒకడు ఇలా బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇప్పుడున్న కెరియర్లో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఓ హిట్ కొట్టిన సొంత బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ గారు సినిమా తీసిండు. మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. అంటే సినిమా ఒక తల్లి సెంటిమెంట్ ఉంటుంది. ఒక తల్లి కోసం ఎంత తిప్పలు పడతాడు, ఒక తల్లి మిస్ అయితే మనం ఎట్లా ఒక తల్లి ప్రేమ ఎలా పొందాలో చూపించిండు మన కళ్యాణ్ రామ్ గారు. చాలా బాగుంది. అంటే మన చాలా రోజుల తర్వాత ఒక పటాస్లో మనం ఎంత ఎంజాయ్ చేసినాము అంతా ఎంజాయ్ చేసాం సినిమాలో. కానీ సీరియస్లో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. ఆయన ఆల్రెడీ విన్నానమాట ప్రెస్ మీట్లో కళ్యాణ్ రామ్ గారు ఏమన్నారంటే, నేను సక్సెస్ఫుల్ మీట్లో మాట్లాడతాను, ఇలా కంపల్సరీ ఆయన సక్సెస్ఫుల్ మీట్లో 100% మాట్లాడతాడు. ఎందుకంటే సినిమా విజయం సాధించింది, ఆయన మంచితనమే ఇలా సినిమా సక్సెస్ఫుల్గా తీసుకుపోయింది. కానీ నెక్స్ట్ టైం తీసినా కూడా ఒక యాక్షన్ మూవీ ఇంకా ఒక రాజమౌళి చేతిలో పడితే ఇంకా బాగుంటాయి. కంబ్యాక్ అని చెప్పొచ్చు. కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇంకోటి మేము చెప్పాలంటే విజయశాంతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇలా ఆమె ఛానల్ తర్వాత మేము చిన్నప్పుడు కర్తవ్యం ఈ సినిమాలు చూసినాం. అంటే మన మెగాస్టార్ గారికి ఎలా పేరు ఉందో మనకి ఇప్పుడు హీరోలలో విజయశాంతికి లేడీస్లో కూడా అలాంటి పేరు వచ్చిందంటే విజయశాంతి గారికి వచ్చింది. ఇంకా ఇంతవరకు ఎవరికి రాలే అట్లా. చిరంజీవికి ఎంత పేరుందో ఇండస్ట్రీలో మెగాస్టార్ మన తెలుగులో కూడా విజయశాంతికి అంత సంపాదించుకుంది ఫైటింగ్లో ఒక శ్రీహరి లేక. కానీ అంత బాగుంది. విజయశాంతి కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది మేడం. ఇలా 5కి 4 ఇస్తాం మేడం. అన్నా నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను. అబ్బా అబ్బా సినిమా ఉందన్నా. నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలా.
ఇందులో సినిమా హీరో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం చెయ్యి నరుక్కుంటాడన్న. ఈ సినిమా చూసి నేను మారిపోయినా. ఇలాంటి సినిమాలు రావాలన్నా, సమాజంలో మనుషులు మారాలంటే ఇలాంటి తీయాల. ఈ సినిమా చూసినప్పటి నుంచి నేను కూడా మా అమ్మ కోసం తలకాయ నరుక్కుంటా. మా అమ్మ కోసం నేను కూడా ఏమైనా చేస్తా. విజయశాంతిని చూస్తానని సేపు ఆమె యాక్టర్గా కాదు, మా అమ్మలాగే ఉందన్న, అచ్చం అన్న. విజయశాంతి అమ్మ రాజకీయాలు మానేసి మీరు సినిమాలే తీయండి. మీరు సినిమాల్లో చేసే ఫైట్లు, ఆ డైలాగులు, ఆ యాక్షను, అబ్బా అబ్బా అబ్బా, నాకైతే కర్తవ్యం. వైజయంతి ఐపీఎస్, ఇంకా ఆమె ఎన్నెన్నో చేసిన పోలీస్ క్యారెక్టర్లు మొత్తం ఒక్కసారి స్క్రీన్ మీద చూసేసి అంతే చాలు. ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోయింది. ఆమెను ఒక్కసారి నా పోలీస్ క్యారెక్టర్లో చూడాలా అనుకుంటా ఉన్నా. కానీ ఏం ప్రయోజనం? ఈ రోజు నా కోరిక తీరింది. ఈ రోజు నేను మళ్ళీ పుట్టా. ఈ రోజు నేను మళ్ళీ బతికానంటే కారణం ఆమె. విజయశాంతి గారిని ఒక్కసారి నేను చూద్దాం చూసా చాలు, నా జన్మ ధన్యమైపోయింది. కళ్యాణ్ రామ్ గారు ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఇది. బాబా, కళ్యాణ్ రామ్ అన్నదే అసలు ఆ అన్న ఏ సినిమా తీసినా కూడా కేకాయి, సూపర్ హిట్ అంతే. కానీ ఈ సినిమాలో మాత్రం అన్న వాళ్ళ అమ్మకి, అంటే అమ్మ మాట నిలబెట్టుకోవడానికి ఎలాగైనా సరే ఎన్నెన్నో పోరాటాలు చేస్తాడు. సమాజం అంతా అన్ననే ఏదో రకంగా అన్న, సమాజం మొత్తం అన్ననే మంచి మనిషిగా గుర్తించిన వాళ్ళమ్మ దాంట్లో మంచి మనిషిగా గుర్తించలేకపోయింది. కానీ లాస్ట్లో తన మనసు తెలుసుకొని తల్లి బిడ్డకి సంబంధించిన అటువంటి కంటెంట్ అన్నమాట ఇది. అంటే ఈ కంటెంటు క్లారిటీగా జనాలకు అర్థమయ్యేటట్టుగా చేసిందని. కాబట్టి కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ కానీ, విజయశాంతి గారి యాక్టింగ్ కానీ ఎక్కడ అసలు ఈ సినిమాలో తగ్గేది లేదనమాట. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు పక్క అంతే. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 5కి 5, 10కి 10, 100కి 100, 1,00,000కి 1,00,000. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.